ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై డీజీపీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేత చికోటి ప్రవీణ్. గత ప్రభుత్వ అండదండలతో రాధాకిషన్ అనేక అరాచకాలకు పాల్పడినట్లు చెప్పారు. తన ఫోన్ను ట్యాప్ చేసి ప్రతి మూమెంట్ను కనిపెట్టారన్నారు. రాధాకిషన్ ఆస్తులపై ఈడీ, సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు చికోటి. సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చినట్లు చెప్పారు చికోటి ప్రవీణ్. ఈ రాధాకిషన్ రావు అనే రాక్షసుడు ఒక బీఆర్ఎస్ ప్రభుత్వ అండతోటి రెచ్చిపోయి ఫేక్ కేసులు, మనీ ఎక్స్టార్షన్. అంటే నాకు ఒక ఎక్స్పీరియన్సు, నేను శివాజీ స్టాచ్యూ ఇష్యూ అయినప్పుడు నేను కేసీఆర్ గారు గజ్వెల్కి పోవడం జరిగింది. వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ గజ్వెల్కి హిందూ సోదరులపై దాడులు జరిగి దెబ్బలు తాకితే పరామర్శించడానికి వెళ్ళి రాగానే కేసులు పెట్టినారు. నాకు అప్పుడున్న కమిషనర్ శ్వేత గారు. మళ్ళీ తర్వాత వచ్చినాక ఈ రాధాకిషన్ అనేటోడు నాకు ఫోన్ చేసి, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఫోన్ చేసి, నువ్వు సీఎం కాన్స్టిట్యున్సీకి పోయేంత మొగాడివా, నువ్వు ఏం పని నీకు పోవాలంటే, సార్ మా హిందుత్వం గురించి ఫైట్ చేస్తాం, మేము గోమాత గురించి ఫైట్ చేస్తాము, దాని గురించి నేను పోవడం జరిగిందంటే, నువ్వు పోయే పని ఏముంది నీకు, నువ్వు పోతే మాత్రం ఈసారి పీడీ యాక్ట్లు పెడతాం నీ మీద, నువ్వేం సంగతో నీ సంగతి అంతా తెలుస్తామని చెప్పి, నీ యొక్క ప్రతి ఒక్క ఫోన్ మూమెంట్, నువ్వు ఎక్కడ పోతున్నావు ఎక్కడికి వస్తున్నావు అన్నీ ఒక్కటి నా దగ్గర ఉన్నది అని ఫోన్ రికార్డింగ్ కూడా, ట్యాపింగ్ కూడా చేయడం జరిగింది. ఈడీ ఇష్యూ ఎప్పుడైతే నా మీద అయిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాధాకిషన్ లాంటి రౌడీలు, గుండాలు, పోలీస్ ఆఫీసర్ ముసుగులో ఉన్న గుండాలని పెట్టి మరి ఫోన్ ట్యాపింగ్ చేసి నా యొక్క మూమెంట్స్ని కూడా అబ్జర్వ్ చేసి నన్ను ఒక రకంగా ఎక్స్టార్షన్ చేయడం జరిగింది. నేను భయపడలే కాబట్టి నడిచిపోయింది. మళ్ళీ ఆడ అమ్మవారి టెంపుల్ దగ్గర నా మీద అక్రమ ఆయుధాల కేసులు పెట్టడం జరిగింది. ఫేక్ కేసు, నా దగ్గర ఆయుధాలకి సంబంధించి నా గన్మెన్ల దగ్గర వెపన్ లైసెన్స్లు అన్నీ ఉన్నాయని చూపించినా కూడా ఫేక్ కేసు చేయడం జరిగింది. దాని మీద కూడా నేను మీడియాకి ముఖంగా నేను కొన్ని చెప్పడం జరిగింది. ఇమీడియట్ నాకు మళ్ళీ 2 రోజులు అయినాక ఫోన్ చేసి, అరే నీ ఫామ్ హౌస్ మీద రైడ్ చేస్తున్నా, నీ జంతువులన్నీ కూడా సీజ్ చేస్తా అంటే, ఎట్లా చేస్తారు సార్, నాకు అన్ని లైసెన్స్లు అంటే, నేను అన్ని రైడ్ చేసి నేను పెట్టే కేసులు పెడతా, నీ మీద డ్రగ్స్ కేసులు పెట్టగలుగుతా, నేను గంజాయి కేసులు పెట్టగలుగుతా, ఏమైనా చేయగలుగుతా అని చెప్పడం జరిగింది. దాని మీద ఇవాళ రాధాకిషన్ రావు వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోయినాయి. నా లెక్క ముందుకు వచ్చి ఎవరు చెప్పలేదు. ఇవాళ డీజీపీ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఈ రాధాకిషన్ రావుకి 100,000 కోట్లు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయని అడుగుతున్నాను. ఇవాళ సిబిఐ విచారణ జరపాలి. నేను ఈడీకి కూడా లెటర్ రాయబోతున్నా, వీళ్ళ ఆస్తులపై విచారణ జరపాలి.